ఏపీ అటవీ శాఖని సంరక్షించే విధానంలో భాగంగా అటవీ శాఖను పెంపొందించడం, అటవీ వనరులని పెంపొందించడం, అంటే విత్తనాలు జల్లడం, సీడ్ బాల్స్ వేయడం, ఎక్కడ కూడా మిస్‌యూజ్ అవ్వకుండా డ్రోన్ సహాయం, ఇప్పుడు వస్తున్న ఆధునిక సదుపాయాలను యూజ్ చేసుకుని ఎక్కడా కూడా విత్తనాలు మిస్‌యూజ్ అవ్వకుండా అన్ని చోట్ల విత్తనాలు జమ్మి అటవీ శాఖను పెంపొందించడం జరుగుతుంది. దీనికోసం ఎంతో నిధులు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో ఉన్నారు ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోతురాజు గారు. అయితే ఆయన ఈ అటవీ వనరులను సెక్యూర్ చేసే ప్రాసెస్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పుడైతే జనాలు నివసించే చోట ఏపీలో ఎప్పుడైనా సరే 100% ఏరియాలో 35% ఫారెస్ట్‌కి గనక కేటాయిస్తే ఆ ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్ కానివ్వండి, వనరులు కానివ్వండి, నీటి సౌకర్యం కానీ పుష్కలంగా అంది సస్యశ్యామలంగా ఉంటారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా మీరు చూస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అటవీ శాఖను కాపాడడంలో? ఏదైతే మనము గత నెల రోజుల నుంచి చూస్తున్నామండి, వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు, విపరీతమైన వేడిగాలులు వస్తున్నాయి. సో ఇది న్యాచురల్ ఇంబ్యాలెన్స్ ఉండడం జరుగుతున్నటువంటి ఎల్నినో అంటారు. న్యాచురల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ న్యాచురల్ ఇంబ్యాలెన్స్ ఉండకుండా టోటల్ బ్యాలెన్స్గా ఉండాలంటే మన ముందున్నటువంటి లక్ష్యము చెట్లను పెంచడం, మొక్కలు పెంచడం తప్ప వేరే దారి లేదు మనకి. సో స్వర్గం లాంటి భూమిని మన చేజేతుల ప్రజలు అత్యాశతోటి నరకంగా మార్చుకుంటున్నారు. సో ఇలా చేయకుండా ప్రజలని భూమి ఒక స్వర్గంగా భావించి దీని మీద ఉన్నటువంటి ప్రతి చెట్టుని, ప్రతి ప్రాణిని కాపాడాలనే ఉద్దేశం మా అటవీ శాఖ యొక్క ఉద్దేశము. ఒక కవి చెప్పినట్టు, కడుపు నింపే కూడు చెట్టు, నీడనిచ్చే గూడు చెట్టు, ప్రాణవాయువుని ఇచ్చేది, మనిషి యొక్క ఆయువుని పెంచేది చెట్టు, నిస్వార్థానికి నిజరూపం చెట్టు, దైవానికి ప్రతిరూపం చెట్టు. కాబట్టి మనం అందరం కూడా మొక్కలు పెంచి చెట్లుగా తయారు చేయాలని చెప్పేసి మా అటవీ శాఖ తరఫున కోరుకుంటున్నాం. సార్, అయితే ఇప్పుడు మొక్కలు కొట్టేయడం, ఇల్లీగల్గా మొక్కలు నరికేయడం, దుంగల్ని వేసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాటి మీద? ఈ మధ్య యాక్షన్ ప్లాన్ కూడా వచ్చింది, ఒక చెట్టుని నరకాలంటే అవసరమైన దగ్గరే నరకాలని. యాక్షన్ ప్లాన్ ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, చెట్లు కొట్టడం మనిషిని చంపడం కన్నా కానీ పెద్ద నేరంగా పరిగణించమని కూడా చెప్పారు వారు. సో ఎందుకంటే ఒక చెట్టు దాదాపు 3,000 రూపాయల విలువైనటువంటి ఆక్సిజన్ జనాలకు ఇస్తూ ఉంటుంది రోజు. సో ఈ చెట్టు కొట్టేయడం వల్ల ఒక ఎకో సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేసినట్టు, అంటే పక్షుల యొక్క ఇంటిని మనం నాశనం చేసినట్టు. సో ఎకో బ్యాలెన్స్ కోసము కంపల్సరీ చెట్లు కావాలి. కాబట్టి ఎవరైతే చెట్లను పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా కట్ చేస్తున్నారో వారి మీద 1967 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం, 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము మేము కఠినమైన చర్యలు తీసుకుంటూ వారికి తగిన శిక్షలు వేస్తూ జనాల్లోకి ఈ విధంగా చెట్లు కొట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మేము వేరువేరు ప్రోగ్రామ్స్ కూడా చేస్తామన్నాము. ముఖ్యంగా చెట్లు నరికితే భూమి నరకంగా మారుతుంది, చెట్లు పెంచితే భూమి స్వర్గంగా మారుతుంది. కాబట్టి భూమిని నరకంగా లేదా స్వర్గంగా మార్చుకునేటువంటి పని మన యొక్క ప్రజానీకం చేతుల్లోనే ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. సార్, అడవి బడి అనే ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి అటవీ సంపద మీద అవగాహన కల్పించడం, ప్రస్తుతం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, వీటిని కాపాడుకోవడం అనేది జరుగుతుంది. అసలు అడవి బడికి ప్రజలు, సామాన్య జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఊరికే గవర్నమెంట్ ప్రోగ్రాంలా జరగడమేనా అది? జనాలని అవేర్నెస్ చేయడం అనేది మన యొక్క కర్తవ్యము. సో ఈ కర్తవ్యంలో భాగంగా మేము వివిధ రకాల ఛానల్స్తో మేము జనాల్లోకి వెళ్తున్నాము. స్కూల్స్లో ముఖ్యంగా అన్ని ఎన్విరాన్మెంటల్ డేలకు సంబంధించినటువంటి మేము ప్రోగ్రామ్ చేస్తూ, ముఖ్యంగా ఏదైతే దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని మేము అవేర్ చేయడానికి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామండి. సో నెక్స్ట్ జనరేషన్ ఉత్తేజపరిచి అటవీ వనరులను కాపాడుకునే విధానంలో ప్రాసెస్గా అడవి బడి అనేది నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ప్రతి మొక్క 3,000 రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ సప్లై చేస్తుంది రోజు. సో ప్రస్తుత విజనరీ లీడర్స్ ఒక మొక్కను చంపడం ఈక్వల్ టు ఒక మనిషిని చంపడం కన్నా ఎక్కువ క్రైమ్గా కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పబడుతుంది. అయితే 2047 కల్లా పచ్చదనం అనేది, గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ సాధించాలని విజనరీ లక్ష్యాన్ని మనం చేరుకుంటామని కూడా ఇక్కడ ఆఫీసర్స్ చెప్తున్నారు. సో ఈ లక్ష్యంలో భాగంగా ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్కి అవగాహన ఏర్పడుతుందో ఇది 100% ఫుల్ఫిల్ చేయగలమని కూడా చెప్తున్నారు. సో చూద్దాం 2047 మనం పచ్చదనం, పరిశుభ్రత, హరిత విప్లవాన్ని ఏ విధంగా సక్సెస్ చేసింది చూడగలుగుతాం అనేది చూద్దాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, మంగళగిరి నుంచి.